వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం. మరి వాస్తవానికి చాలా దురదృష్టకరమైనటువంటి వార్త ఇది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరణాలపై మరి అహ్మదాబాద్ సిపి జ్ఞానేందర్ సింగ్ మాలిక్ కీలక ప్రకటన చేశారు. మరి ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే ఛాన్స్ లేదని కూడా మరి అసోసియేటెడ్ ప్రెస్ అంటే ఏపీ అనే అంతర్జాతీయ మీడియా సంస్థతో చెప్పారు. మరి మృతుల్లో స్థానికులు కూడా ఉన్నారని కూడా పేర్కొన్నారు. కాగా ఆ విమానంలో సిబ్బంది మరి పైలట్లు సహా మొత్తం 242 మంది ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. మరి ఒక్కరు కూడా బతికే ఛాన్స్ లేదని చెప్పేసి మరి క్రాష్ అయ్యి ఆటోమేటిక్గా మరి విమానం ఆల్రెడీ కుప్పగూలిపోయింది. అయితే ఇక అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం టేకప్ అయినటువంటి 5 నిమిషాలకే నేల కూలింది. మరి నేల కూలింది 242 మంది ప్రయాణికులతో ఉన్న ఆ విమానం మేఘానీ నగర్ గోడాసర్ క్యాంపులో కూలబడటంతో పరిస్థితి మరింత భయానకరంగా మారింది. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మరి మంటలను ఆర్పేశాయి. కానీ పేలుడు తీవ్రతకు అక్కడున్న చెట్లు పార్కు చేసి ఉన్న కార్లు పూర్తిగా కాలిపోయాయి. మరి పక్కనే ఉన్న భవనం పూర్తిగా ధ్వంసమైనట్లు కూడా తెలుస్తూ ఉన్నది. అంటే ఆసుపత్రుల్లో మరి క్షతగ్రస్తులు మరి అహ్మదాబాద్లో కుప్పకూలినటువంటి విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదంలో చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో క్షతగ్రస్తులకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అనేక వీడియోలు కూడా మనకు ఆల్రెడీ వస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి 1:39 గంటలకు టేకప్ అయి మధ్యాహ్నం 1:50 గంటలకు ఎమర్జెన్సీ మరి అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరి గుజరాత్ సీఎంతో మాట్లాడారు. మరి సీఎంకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను కూడా అడిగినట్టు తెలుస్తూ ఉన్నది. మరోవైపు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పిఎంఓ అధికారులు ఎయిర్ ఇండియా అధికారులతో మాట్లాడారు. మధ్యాహ్నం 1:39 గంటలకు విమానం టేకప్ కాగా 1:50 గంటలకు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. విమానంలో 242 మంది మరి ప్రయాణికులు 10 మంది సిబ్బంది 2 పైలట్లు ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. వాస్తవానికి సాయంత్రం వరకు విమానాశ్రయం మూసివేసి మరి గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరగడంతో గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర విమానం ప్రమాదం జరగడంతో ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి టేకాఫ్ ల్యాండింగ్ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అటు దుర్ఘటన సమాచారం తెలుసుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ బయలుదేరారన్నట్లు మనకు వార్తలు తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా అహ్మదాబాద్లో నేల కూలిన విమానాన్ని కెప్టెన్ సుమిత్ సబర్వాల్ నడిపినట్టు డీజీసీఏ వెల్లడించింది. మరి ఆయనకు 8200 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. కో పైలట్కు 1,100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ఏటీసీ ప్రకారం మధ్యాహ్నం 1:39 గంటలకు విమానం అహ్మదాబాద్ నుండి టేకప్ అయింది. వెంటనే ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వెళ్ళింది. ఎప్పుడో ఒకసారి జరిగినటువంటి సంఘటన మళ్ళీ ఇప్పుడు జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉన్నది.